హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ చేస్తున్నాను. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఆయిల్‌లో దాల్చిన చెక్క అండ్ లవంగాలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెము పసుపు, కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా కలిపేసి మూత పెట్టుకుంటే టమాటాలు త్వరగా మెత్తగా ఉడికిపోతాయన్నమాట. ఇప్పుడు మూత తీసి చూస్తే టమోటాలనేది సాఫ్ట్‌గా మగ్గిపోయాయి కదా! తర్వాత తగినంత కారము, కొంచెం ధనియాల పొడి, సన్నగా కట్ చేసుకున్న పుదీనా ఆకులు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకులు వేసి ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్లు పెరుగు వేసి బాగా కలిపేసి మొత్తం ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు చిన్న మంటలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా రిలీజ్ అయింది కదా! ఆ తర్వాత మనం బాయిల్ చేసుకున్న రైస్ వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.